మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాల్టి బ్లాగ్ వచ్చేసి షాపింగ్ బ్లాగ్ ఫ్రెండ్స్. సో షాపింగ్ కి వెళ్తున్నాను అండ్ ఆద్విక్ ని ఇంట్లోనే పెట్టేసి వచ్చాను అనమాట. అత్తయ్య గారు ఉన్నారు ఆద్విక్ ని చూసుకోవడానికి. అండ్ ఆద్విక్ ని అయితే షాపింగ్ కి తీసుకువెళ్ళట్లేదు. నేను కార్తిక్ గారు ఇదిగోండి షాపింగ్ కి వెళ్తున్నాం. అండ్ ఎక్కడికి వెళ్తున్నామంటే నెక్స్ట్ గెలేరియా మాల్ ఉంది కదండి పంజాగుట్టలో, అక్కడికి షాపింగ్ కి వెళ్తున్నాము. అండ్ అక్కడ ఏం పర్చేస్ చేస్తున్నాను ఏంటి అనేది కూడా నేను ఈ బ్లాగ్ లో మీతో చూపిస్తాను. యాక్చువల్లీ అయితే కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేయాల్సిందండి. చాలా రోజు నుంచి షాపింగ్ కి వెళ్ళడానికి కుదరట్లేదు. అక్కడ ఉన్నటువంటి మినీజో వాటిల్లో కొన్ని ఐటమ్స్ కావాలన్నమాట. వాటి కోసం స్పెసిఫిక్ గా ఇవాళ స్టార్ట్ అయ్యాము. అండ్ ఇప్పుడు వచ్చేసి టైం మార్నింగ్ 11 o'clock అవుతుంది. నాతో పాటు మీరు కూడా వచ్చేసి షాపింగ్ అంతా కూడా ఎంజాయ్ చేయండి. మాల్ కి రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. అండ్ కార్ పార్క్ చేసేసి పైకి వెళ్ళాలి. యూజువల్ గా ఏంటి అంటే ఇప్పుడు కోవిడ్ కేసెస్ అవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము కూడా బయటకు వెళ్ళడాన్ని మాక్సిమం అవాయిడ్ చేస్తున్నాం అండి. ఏదైనా మరీ అవసరం ఉంది అనుకుంటే తప్ప బయటకు రావట్లేదు. కాకపోతే ఏంటి అంటే చాలా రోజుల నుంచి అసలు బయటకు రాకపోయేసరికి ఇదిగోండి నాకు కావాల్సిన ఐటమ్స్ ఏవి కూడా తీసుకోవడానికి కుదరలేదు. అందుకని వాళ్ళ ఒకసారి వచ్చి అండ్ ఈ టైంలో అయితే ఏంటంటే మార్నింగ్ కదా, సో తక్కువ మంది ఉంటారు కదా, అందుకని ఫస్ట్ షాపింగ్కి వచ్చేసేసి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొని వెంటనే రిటర్న్ అయిపోదాం. ఫస్ట్ అయితే మినీసోకి వెళ్ళాలండి. మినీసోలో నాకు కొన్ని అంటే పర్ఫ్యూమ్స్ ఇటువంటివన్నీ కొన్ని కావాల్సినవి ఉన్నాయి. షీట్ మాస్క్ అని ఇవన్నీను అవి తీసుకుందాం అని చెప్పేసి వచ్చాను. పర్ఫ్యూమ్స్ ఏంటంటే ఆన్లైన్లో చూసి తీసుకోవడానికి అవ్వదు కదా, సో డైరెక్ట్గా అయితే నాకు ఫ్రేగ్రెన్స్ అది బాగా తెలుస్తుంది అని చెప్పేసి వచ్చాను. అండ్ అనుకున్న విధంగానే ఇదిగోండి ఇక్కడ మాల్లో అయితే కనుక జనం ఎవ్వరు లేరు. ఇప్పుడే షాప్స్ అవి కూడా ఇప్పుడిప్పుడే ఓపెన్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది ఎవరు ఉండరు కాబట్టి షాపింగ్ కంప్లీట్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చూస్తున్నాము. అండ్ ఇలా మాల్లోకి ఎంటర్ అయ్యి ఇదిగోండి ఏమేమి మాల్స్ ఓపెన్ చేసి ఉన్నాయి, మినీస్ అవి అన్నీ ఓపెన్ చేసి ఉన్నాయా లేదా అని చెప్పేసి చూసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ నాకు మామూలుగా పిల్లల్ని ఆడిచ్చేటువంటి కార్స్ ఉంటాయి కదా, రిమోట్ కంట్రోల్ కార్స్, అవి కనిపించాయండి. ఆద్విక్ ఇవంటే చాలా ఇష్టం. ఎంజాయ్ చేసేవాడు. ఆ కార్స్ చూడంగానే మళ్ళీ ఆద్విక్ని మిస్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది నాకు. అండ్ మినీసో అయితే ఓపెన్ చేసేసారండి. మినీసోకి ఇదిగోండి ఫస్ట్ ఇక్కడ లోపల ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూద్దామని చెప్పేసి వస్తున్నాము. ఇక్కడ నాకు కొత్తగా మార్వెల్ కలెక్షన్ కనిపించింది అనమాట. చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్నీ కూడాను. సో మార్వెల్ కలెక్షన్ నుంచి ఆద్వికి కూడా కొన్ని తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనకి సన్ గ్లాసెస్ కానీ ఇటువంటివన్నీ కూడా క్వాలిటీ వైజ్ చాలా బాగుంటాయి అండ్ రీజనబుల్ ప్రైస్కి దొరుకుతాయండి. సో రీజనబుల్ ప్రైస్లో కనుక మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ వెయిట్ కోసం అన్న మీరు ట్రై చేస్తున్నట్లయితే కనుక మినీసోని విజిట్ చేయండి, చాలా బాగుంటాయి. అండ్ ఇదిగోండి నేను హాయ్ చెప్పేస్తున్నాను మీకు. ఇప్పుడైతే ఒకసారి ఇక్కడ స్టోర్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేది ఒకసారి నేను మీకు మొత్తం చూపించేస్తాను. ఇదిగోండి నెక్ పిల్లోస్, ఇవంటే నాకు చాలా ఇష్టం అండి. ఇవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి, చాలా ఫ్లఫీగా ఉంటాయి. క్వాలిటీ అయితే నాకు ఎక్సలెంట్గా అనిపిస్తుంది అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి. ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఇదిగోండి మార్వెల్ కలెక్షన్, ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. వీటిలో మనకి రకరకాల ఐటమ్స్, మార్వెల్ కలెక్షన్లో రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి పర్ఫ్యూమ్స్ కానీ స్కిన్ కేర్ కానీ హెయిర్ కేర్ కానీ ఇటువంటి ప్రొడక్ట్స్ అన్నీ దొరుకుతాయి. నెక్స్ట్ ఆర్గనైజర్స్ లాంటివి దొరుకుతాయి. ఇవి వచ్చేసి ఇక్కడ ఇదిగోండి స్లిప్పర్స్ కూడా ఉన్నాయి. ఆర్గనైజర్స్ కూడా మంచి పేస్టల్ కలర్స్లో అట్లా బాగుంటాయి. నెక్స్ట్ కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఇదిగోండి ఈ మగ్స్ ఉన్నాయి చూడండి, ఇవి ప్లెయిన్ మగ్స్ అనమాట. నాకైతే భలేగా అనిపించినాయి. కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, పేస్టల్ కలర్స్ అనమాట అన్నీ. అండ్ ఇదిగోండి మార్వెల్ కలెక్షన్లో ఇక్కడ టాయ్స్ అన్నీ కూడా ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి.
అండ్ స్టేషనరీ ఐటమ్స్ కూడా అండి, మినీస్లో మనకి డిఫరెంట్ స్టేషనరీ ఐటమ్స్ దొరుకుతాయి. సో ఇక్కడ నేను ఈ మగ్స్ చూస్తున్నాను. ముందైతే ఇదిగోండి స్టోర్ అంతా ఒకసారి ఇలా కవర్ చేసేసి అసలు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయా అని చూస్తాను. తర్వాత నేను ఏదైతే లిస్ట్ తెచ్చుకున్నాను నాకు ఏ ఐటమ్స్ కావాలని చెప్పేది నేను ముందే లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటానండి. ఎక్కడికన్నా బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరీగా నేను నోట్ ఒకటి మెయింటైన్ చేస్తానమాట. అందులో నాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని నోట్ చేసుకుంటాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నవి చూసి యాక్చువల్గా తీసుకోవాల్సింది మర్చిపోయి వచ్చేస్తానని చెప్పేసి అలా నోట్ ఒకటి రాసుకుని వెళ్తాను. అక్కడ అలా వెళ్ళిన తర్వాత ఐటమ్స్ చూసిన దాన్ని బట్టి నాకు ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా నచ్చితే తీసుకుంటాను. బట్ ఇప్పుడు నేను ఏదైతే లిస్ట్ మెయింటైన్ చేస్తానో అందులో అన్నీ వచ్చినాయో లేదా చూసుకొని అక్కడే మార్క్ చేసుకుంటాను అనమాట. సో ఐటమ్ తీసుకోగానే అక్కడ వెంటనే మార్క్ చేసేసుకుంటాను. ఇక్కడ షాంపూస్, బాడీ స్ప్రేస్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ నాకు ఇక్కడ బాగా అనిపించింది ఏంటి అంటే షీట్ మాస్క్ ఉన్నాయండి. షీట్ మాస్క్ ఒక్కటి జస్ట్ 60 రూపీస్లోనే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ మనకి. మామూలుగా అయితే మనకి బయట షీట్ మాస్క్ అనేవి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి కదా. అండ్ ఇందులో ఇంకో విషయం ఏంటి అంటే ఇక్కడ వీటిపైనే మనకి ఏ ప్రాబ్లమ్కి ఏ షీట్ మాస్క్ బాగుంటుంది అనేది కూడా దాని మీదే మెన్షన్ చేసింది. పిగ్మెంటేషన్కి అయితే ఏది బాగుంటుంది, నెక్స్ట్ హైడ్రేషన్కి అయితే ఏది బాగుంటుంది, అట్లా అన్నీ కూడా రాసున్నాయి అనమాట. అందుకని నాకు ఇవి బాగా అనిపించి ఒక్కొక్కటి తీసుకున్నాను. అక్కడున్న అవైలబుల్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఒక్కొక్కటి తీసుకున్నాను అనమాట, అన్ని ట్రై చేద్దామని చెప్పేసి. అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకి ఇది బాగా యూజ్ అవుతాయి కదా, అందుకని ఇవి తీసుకున్నాను కొన్ని. తర్వాత ఇదిగోండి మేకప్ దగ్గరకు కూడా వచ్చాను. మేకప్ దగ్గర ఇక్కడ లిప్స్టిక్స్ అవి కూడా మంచి షేడ్స్ అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు నేనైతే టెస్ట్ చేయలేదండి, జస్ట్ నాకు పైన చూసి నాకు కలర్స్ బాగా అనిపించినవి ఏమున్నాయా అని చెప్పేసి చూసుకున్నాను. అందులో ఈ లిప్స్టిక్ షేడ్ నాకు బాగా నచ్చింది, అందుకని ఇది ఒకటి తీసుకున్నాను. ఇక్కడ మనకు కావాలంటే టెస్ట్ చేసుకోవడానికి టెస్టర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్నది అయితే మీకు టెస్టరే. ఇక్కడ మనకి జ్యువెలరీ కూడా అవైలబుల్ ఉందండి. ఇయర్ రింగ్స్ లాంటివి కూడా ట్రెండీ జ్యువెలరీ మంచిగా అవైలబుల్ ఉంది. అండ్ మనకి ఇయర్ ఫోన్స్ కానీ అటువంటివి కూడా ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉంటాయి. తర్వాత వీటిలోంచి నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నిటిని కూడా సెలెక్ట్ చేసేసుకొని తీసేసుకున్నానండి. ఇదిగోండి ఈ ఐటమ్స్ అన్నిటిని నేను తీసుకున్నాను, వీటన్నిటిని ప్యాక్ చేయించుకుంటున్నాను. ఇక్కడ ఆల్మోస్ట్ నేను ఇదిగోండి ఇక్కడ స్టోర్లోకి వస్తే నాకు మాత్రం మినీసోలో ఐటమ్స్ అన్నీ బాగా నచ్చుతాయి. దాంతో ఇక్కడే 1.5 hours పైన స్పెండ్ చేసేసాను అనమాట. అండ్ ఆద్విక్ ఇంట్లో ఆల్రెడీ ఏడుస్తున్నాడంట నా కోసం, అందుకని ఇంకా టైం ఎక్కువసేపు వద్దు బయట అని చెప్పేసి. అండ్ ఇప్పుడే ఇంకా జనం కూడా స్టార్ట్ అవుతుంటారు కదా, ఇంకా కావాల్సిన ఐటమ్స్ అన్నీ అలాగో వచ్చేసినాయి కదా అని చెప్పేసి వెంటనే స్టార్ట్ అయిపోయాం మేము ఇంటికి రిటర్న్. అండ్ రేపే ఉగాది ఫ్రెండ్స్. నాది ఉగాది వ్లాగ్ ఆల్రెడీ మీరు చూసేసి ఉంటారు. ఉగాది ముందు రోజు అనమాట మేము వెళ్ళింది బయటకు షాపింగ్కి. ఉగాది వ్లాగ్లో చూపించినటువంటి ఆద్విక్ డ్రెస్ ఉంది కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను షేర్ చేస్తాను. అండ్ ఇంటికి వెళ్ళంగానే ఇక్కడ నేను మినీసోలో ఏమేమి ఐటమ్స్ తీసుకున్నాను అండ్ వాటి ప్రైస్ ఎంత అనేది కూడా మీకు ఒకసారి చెప్పేస్తానే. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఏం కావాలి నీకు? నీకేం కావాలి? ఎందుకు వస్తున్నావు? ఏం కావాలి నీకు చెప్పు మరి. కెమెరా ఆన్ చేయంగానే మాత్రం భలే సైలెంట్ అయిపోతారా? అదే అదే అది చూడండి చూడండి చూడండి, వీడు అల్లరి చూడండి. అన్నానా? లేదులే, నువ్వేం అల్లరి చేయట్లేదు, గుడ్ బాయ్. ఏం కావాలమ్మా నీకు? ఫోనా? ఇది చూడు, ఇక్కడ మాట్లాడు. నువ్వు మాట్లాడతావో చక్కగా కబుర్లు చెప్తావు, అందరికి కబుర్లు చెప్పు. సరే ఒక్క నిమిషం నేను మాట్లాడేసి నీకు ఇచ్చేస్తా. నీకు ఫ్యాన్ కావాలా? నీకు ఫ్యాన్ కావాలా? ఫ్యాన్ అయినా కాదా? మరి ఎందుకు ఏడుస్తున్నావు? ఇంటికి వచ్చేసాను ఫ్రెండ్స్. వచ్చేసి లంచ్ కంప్లీట్ చేసుకుని ఒక 2 hours పాటు ఫుల్గా నిద్రపోయానండి. చాలా టైర్డ్గా అనిపించింది వాళ్ళు నాకు, అందుకే ఫుల్ నిద్రపోయాను. అండ్ వీడైతే పాపం ప్రతి 5 minutesకి ఒకసారి బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి నేను ఉన్నానేమో చూసుకుని వచ్చి లేనని చెప్పేసి ఏడ్చాడంట. ఇదిగోండి ఇంకా అదే కొంచెం ఆ మూడ్లోనే ఉన్నాడు. నేను వచ్చేటప్పటికి వాడు నిద్రపోయాడు, వాటితో పాటు నేను కూడా నిద్రపోయాను. ఇద్దరం ఇందాకే లేచాము. లేచిన తర్వాత కూడా వాడు ఇంకా ఇవాళ కొంచెం క్రాంకీగానే ఉన్నాడు. ఇదిగోండి కొంచెం అరుస్తూ గోల్ చేస్తూ ఉన్నాడు, ఇంకా సెట్ అవ్వలేదు వాడు. చెప్పు. సెట్ అయిపోయావు. నీ బ్యాట్ అంటే చూపించు, నీ బ్యాట్ అంటే చూపించు. అలా కొట్టుకోకూడదు, బ్యాడ్ బాయ్ అంటారు. ఏంటమ్మా? అమ్మ అమ్మ ఏంటి? ఫ్యాన్ కావాలా నీకు?
ఇక్కడ వ్లాగ్ రికార్డ్ చేస్తున్నాను కదా ఫ్రెండ్స్, సో అందుకని ఫ్యాన్ ఆఫ్ చేశాను అనమాట. అందుకని మళ్ళీ మొదలెట్టాడు. సో వాయిస్ ఓవరే ఇవ్వాలి ఇంకా నేను. ఇలా డైరెక్ట్ గా మాట్లాడుతుంటే వీళ్ళు ఊరుకోలేదు, చూస్తున్నారు కదా. వేస్తున్నాను ఏడు తిరుగుతున్న ఫ్యాన్. హ్యాపీనా? అండ్ రేపు ఉగాది ఫ్రెండ్స్, ఉగాది కోసం ఆద్విక్ కి నేను తీసుకున్నటువంటి డ్రెస్ కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి నేను ఆద్విక్ కోసం తీసుకున్నానండి. ఇప్పుడు సమ్మర్ కదా, సో ఆరెంజ్, ఎల్లో ఇటువంటి షేడ్స్ చాలా బాగుంటాయి కదా. అండ్ పిల్లలకి ఈ డ్రెస్సెస్ చాలా అట్రాక్టివ్ కూడా అనిపిస్తాయి. అందుకని ఈ డ్రెస్ ఒకటి తీసుకున్నాను అనమాట. అండ్ ఈ డ్రెస్కి సంబంధించిన డీటెయిల్స్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను, చూడండి ఎక్కడ తీసుకున్నాను అనేది కనుక ఇన్ కేస్ మీకు కావాలి అంటే. ఇప్పుడైతే మినిసోలో తీసుకున్నా చూసేద్దాం. తీసుకున్నటువంటి ఐటమ్స్ అన్నిటిని కూడా ఒకసారి నేను మీకు క్విక్ హాల్ ని షేర్ చేస్తాను ఫ్రెండ్స్. బోల్డ్ అనే ఐటమ్స్ ని తీసుకున్నాను. అండ్ ఆర్వీ కోసం కూడా కొన్ని టాయ్స్ ని కూడా తీసుకున్నాను. ఈ ప్రొడక్ట్స్ అన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ ని షేర్ చేస్తాను. అండ్ నేను ఇది ఎక్కడ తీసుకున్నాను అనేది స్టోర్ అడ్రస్ కనుక మీకు కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో దొరుకుతుందండి. అలానే ఏమేమి ప్రొడక్ట్స్ తీసుకున్నాను అనేది అంతా కూడా నేను మీకు క్లియర్ గా షేర్ చేస్తాను. వీటి ప్రైజెస్ ని కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఇప్పుడైతే ఫస్ట్ మన ఈ ప్రొడక్ట్స్ అని ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను కొన్ని షీట్ మాస్క్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా నాకు చాలా రీజనబుల్ ప్రైస్ లో అనిపించినాయి. యాక్చువల్ గా మనకి షీట్ మాస్క్ అనేవి బయట చాలా కాస్ట్లీ ఉంటాయి కదా, కానీ మినిసోలో ఇవి మనకి ఒక్కొక్కటి 60 రూపీస్ కే అవైలబుల్ ఉందండి. అండ్ నాకు చాలా రీజనబుల్ గా అనిపించినాయి. అండ్ మన స్కిన్ ప్రాబ్లమ్ ని బట్టి మనకి ఏ మాస్క్ కావాలి అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక మనం కుకుంబర్ ది కనుక తీసుకున్నట్లయితే ఇది మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి అని రాసింది ఇక్కడ. సో అట్లా మన స్కిన్ కి సంబంధించి యాక్ని ప్రోన్ స్కిన్ అయితే కనుక ఏదైతే బెటర్, అట్లా అన్ని కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ ని ఇక్కడ మనం చదువుకుని తీసుకోవచ్చు. నెక్స్ట్ మీకు కనుక స్కిన్ పిగ్మెంటేషన్ కనుక ప్రాబ్లం ఉన్నట్లయితే కనుక ఈ సీవీడ్ ది కనుక ట్రై చేసినట్లయితే బాగుంటుంది అని. సో ఇట్లా స్కిన్ కి సంబంధించి మనకి ఏది యూజ్ చేయాలి అనేటువంటి కన్ఫ్యూజన్ లేకుండా దీని మీద మనకి క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేసిందండి చక్కగా ఏ స్కిన్ ప్రాబ్లం వాళ్ళకి ఏదైతే బాగుంటుంది అనేది. సో సమ్మర్ లో ఏంటి అంటే స్కిన్ మనకి త్వరగా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి అలా కాకుండా ఉండడానికి మన స్కిన్ ని హైడ్రేటెడ్ గా హెల్దీగా ఉంచేటువంటి షీట్ మాస్క్ అని ఇటువంటివి ట్రై చేస్తూ ఉండొచ్చండి. నేనైతే ఒక 6 తీసుకున్నాను రకరకాలు. వచ్చేసి ఒకటేమో సీవీడ్ ది తీసుకున్నాను, నెక్స్ట్ కుకుంబర్ ది, తర్వాత ఇది వచ్చేసి హనీది. హనీ వల్ల మన స్కిన్ కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. అండ్ అలోవెరా కూడా స్కిన్ కేర్ లో మనకి బాగా ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి అలోవెరా, నెక్స్ట్ పపయా, అండ్ అలానే ఇది రైస్ ది. సో ఇట్లా 6 కేటగిరీస్ సంబంధించినవి తీసుకున్నాను. ఇవి అన్ని కూడా నేను యూజ్ చేస్తున్నప్పుడు నేను మీకు వ్లాగ్స్ లో క్లియర్ గా షేర్ చేస్తాను, నాకు అది ఎట్లా అనిపించింది ఏంటి అనేది కూడాను. సో వ్లాగ్స్ ని కూడా రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్, సో దట్ మీకు కూడా వీటన్నిటిని ఎలా యూజ్ చేశాను ఏంటి అనేది క్లియర్ గా డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను. సో ఈ 6 షీట్ మాస్క్ తీసుకున్నాను. ఇది ఈచ్ 60 రూపీస్ పడిందండి. అండ్ దీన్ని ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి అదంతా కూడా ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి క్లియర్ గా మెన్షన్ చేసింది. సో ఎటువంటి కన్ఫ్యూజన్ కూడా అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ఆర్వీ కోసం 2 టాయ్స్ తీసుకున్నానండి. చూసారు కదా చాలా క్యూట్ గా ఉంది కదా. అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుందండి. ఇది యాక్చువల్లీ మార్వెల్ కలెక్షన్ అనేది రీసెంట్ గా మినిసోలో లాంచ్ చేశారనుకుంటా. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలెక్షన్ అయితే. సో మార్వెల్ కలెక్షన్ నుంచి అన్నమాట. టాయ్స్ అన్ని కూడా రకరకాల మోడల్స్ ఉన్నాయి. నెక్స్ట్ అన్ని కూడా క్వాలిటీ వైజ్ నాకు చాలా బాగా అనిపించినాయి. అండ్ చూసారు కదా మంచి బ్రైట్ కలర్ అన్నమాట. సో పిల్లలకి బాయ్స్ కైనా గర్ల్స్ కైనా కూడా మనకి 2 రకాలు ఉన్నాయన్నమాట. సో ఆర్వీ కోసం కాబట్టి నేను ఇవి తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 600 రూపీస్ పడిందండి. బట్ కంప్లీట్లీ వర్త్ ఇట్ అనిపించింది. క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. సో సాఫ్ట్ టాయ్స్ ఏంటంటే పిల్లలకి ఇచ్చినప్పుడు అది కూడా క్వాలిటీ కూడా మనం చూసుకోవడం చాలా అవసరం కాబట్టి సో ఇదొకటి తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ టాయ్ కూడా ఇది ఒకటి, ఇంకోటి కూడా ఆర్వీ కోసం తీసుకున్నానండి. సో ఇది కెప్టెన్ అమెరికా అన్నమాట. అండ్ చూసారు కదా చాలా క్యూట్ గా ఉంది. కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మనకి మార్వెల్ క్యారెక్టర్స్ అండి. సో ఆ కలర్స్ కూడా వీళ్ళు యూజ్ చేసినవి కూడా మంచి బ్రైట్ గా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం క్వాలిటీ అయితే నాకు చాలా స్మూత్ గా చాలా బాగా అనిపిస్తుంది. మినిసోలో మనకి సాఫ్ట్ టాయ్స్ కానీ నెక్స్ట్ నెక్ పిల్లోస్ కానీ ఇటువంటివన్నీ కూడా క్వాలిటీ చాలా బాగా దొరుకుతాయి. ఇది వచ్చేసి నాకు 800 రూపీస్ పడిందండి. ఇది వచ్చేసి కెప్టెన్ అమెరికా టాయ్. తర్వాత వచ్చేసి నేను ఒక నెయిల్ పెయింట్ తీసుకున్నానండి. నాకు ఇది క్వాలిటీ చాలా బాగా అనిపించింది. సో ప్యాకేజింగ్ అంతా కూడా చాలా నీట్ గా ట్రాన్స్పరెంట్ బాటిల్ అండ్ చాలా స్ట్రాంగ్ గా బాగుంది, స్టర్డీగా ఉంది బాటిల్. ఇది నాకు ప్రైస్ 90 రూపీస్ పడిందండి. అండ్ ఇందులో మనకి 9 ml ఆఫ్ ది ప్రొడక్ట్ వస్తుంది. అండ్ ఇందులో నేను తీసుకున్నటువంటి షేడ్ వచ్చేసి డార్క్ పింక్ 27 అండి. షేడ్ నెంబర్ వచ్చేసి 27 అనమాట. సో ఇన్ కేస్ మీరు కావాలంటే కనుక ట్రై చేయొచ్చు. మంచి బ్రైట్ షేడ్ అనమాట, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ దీని ఫార్ములా కూడా చాలా బాగా అనిపిస్తుంది.
తర్వాత నేను ఒక ఐబ్రో పెన్సిల్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో మనకి ఏంటి అంటే ఇది వచ్చేసి మనకి ఫైన్ హెడ్ థిక్ హెడ్ రెండు వచ్చినటువంటి ఐబ్రో పెన్సిల్ అనమాట. సో ఇన్ కేస్ ఐబ్రోస్ కనుక ఫిల్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ పెన్సిల్ టైప్ లో వచ్చింది కాబట్టి క్యారీ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది అనిపించింది. అందుకని దీన్ని కూడా ఒకటి తీసుకున్నాను. దీనికి సంబంధించి రివ్యూస్ కూడా నేను చూసానండి, చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి దీనికి. సో అందుకని ట్రై చేద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దామని చెప్పేసి తీసుకున్నాను. ఇది నాకు ప్రైస్ వచ్చేసి 250 రూపీస్ పడింది ఫ్రెండ్స్. అండ్ ఇది ఓపెన్ చేసి కూడా ఒకసారి ఎలా ఉంటుంది అనేది నేను మీకు క్లియర్ గా చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి పెన్సిల్ ఇలా గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ లో వచ్చింది ఫ్రెండ్స్. దీనికి మనకి ఇటు సైడ్ ఒక టిప్ అండ్ ఇటు సైడ్ ఒక టిప్ వస్తాయి. సో ఒకటేమో ఫైన్ టిప్, ఇంకోటేమో కొంచెం థిక్ హెడ్ వస్తుంది. సో ఇది వచ్చేసి ఫైన్ హెడ్ అన్నమాట. అండ్ ఇందులో నేను తీసుకున్నటువంటి కలర్ వచ్చేసి లైట్ గ్రే అండి, 03 గ్రే అన్నమాట షేడ్ నెంబర్. సో ఇన్ కేస్ మీరు కావాలంటే తీసుకోవచ్చు. అండ్ దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఇన్ కేస్ మీకు గనక ట్యూటోరియల్ కావాలి అంటే ఒకసారి నా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. సో దట్ నేను ఆ ట్యూటోరియల్ కూడా నేను మీకు షేర్ చేస్తాను క్లియర్ గా ఎలా యూజ్ చేయాలి అనేది. అండ్ ఇది వచ్చేసి మనకి ఇలా థిక్ హెడ్ వస్తుంది అనమాట. సో ఇది ఒకటి తీసుకున్నాను. మినీసోలో మనకి పర్ఫ్యూమ్స్ చాలా ఫేమస్ ఫ్రెండ్స్. ఫ్రేగ్రెన్సెస్ అన్ని కూడా చాలా బాగుంటాయి. మంచి పర్ఫ్యూమ్స్ రీజనబుల్ ప్రైస్ లో కావాలి అని కనుక మీరు ట్రై చేస్తున్నట్లయితే కనుక ఒక్కసారి మినీసోకి విజిట్ చేయండి. మీరు డెఫినెట్ గా లైక్ చేస్తారు. ఎందుకంటే పర్ఫ్యూమ్స్ ని ఇష్టపడే వాళ్ళకి మినీసో ఇస్ ద బెస్ట్ అని చెప్తాను నేను. మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లో మంచి పర్ఫ్యూమ్స్ కావాలంటే అక్కడ దొరుకుతాయి. ఇక్కడ నేను తీసుకున్నటువంటి షేడ్ అండ్ అంతా కూడా నేను డీటెయిల్స్ ఒకసారి నేను మీకు క్లియర్ గా షేర్ చేస్తాను. అండ్ బాటిల్ ప్యాకేజింగ్ ఎలా ఉంటుంది అని కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. నేను తీసుకున్నది వచ్చేసి డాజిల్ స్టార్ అనేటువంటి పర్ఫ్యూమ్ అండి. ఇది ఒకసారి ఓపెన్ చేసి కూడా ఎలా ఉంటుంది ప్యాకేజింగ్ అంతా అనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను. ప్యాకేజింగ్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. బట్ పర్ఫ్యూమ్ ఫ్రేగ్రెన్స్ చూసిన తర్వాత అయితే నాకు దీన్ని అసలు వదిలిపెట్టాలనిపించలేదు. మంచి ఫ్రేగ్రెన్స్ ఉంది దీనికి, నాకు చాలా బాగా అనిపించింది. సో ఫీమేల్ కి అయితే కనుక నాకు ఇది బాగా నచ్చింది అనమాట. ఎందుకంటే కొంచెం ఇది లైట్ గా స్వీట్ ఫ్రేగ్రెన్స్ అనేది తెలుస్తుంది మనకి. అండ్ ఇది యూనిసెక్స్, సో ఎవరైనా యూజ్ చేయొచ్చు. అండ్ ప్యాకేజింగ్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సో ఈ పర్ఫ్యూమ్ ఒకటి తీసుకున్నా నేను. దీని ప్రైస్ 560 రూపీస్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కంప్రెస్డ్ షీట్ మాస్క్ ఫ్రెండ్స్. మనకి కంప్రెస్ షీట్ మాస్క్ కానీ నెక్స్ట్ ఫేషియల్ వైప్స్ ఏవైతే ఉంటాయో మేకప్ రిమూవర్ వైప్స్ కానీ ఇటువంటివన్నీ కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు మనం. అండ్ చాలా తక్కువ ప్రైస్ కి 150-190 రూపీస్ లో మనకి ఈ మేకప్ రిమూవర్ వైప్స్ ఏవైతే ఉంటాయో డ్రైవి వెట్వి ఇటువంటివన్నీ కూడా మనకి అంత రీజనబుల్ ప్రైస్ లో ఎక్కువ క్వాంటిటీలో వస్తాయి అనమాట. సో 100-150 ఆ క్వాంటిటీ వస్తాయి మనకి మినీసోలో. సో నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను, నా దగ్గర ఉన్నాయని చెప్పేసి నేను ఈసారి తీసుకోలేదండి. సో మేకప్ రిమూవర్ వైప్స్ లాంటివి కూడా మీకు ట్రై చేయొచ్చు మినీసోలో. ఇక్కడ నేను తీసుకున్నవి అయితే ఈ కంప్రెస్డ్ షీట్ మాస్క్. సో ఇవేంటి అంటే ఇలా మనకి చిన్న టాబ్లెట్ లాగా ఉన్నాయి కదా. సో ఈ చాక్లెట్స్ లాగా ఉంటాయండి. సో వీటిని మనం ఎక్కడికైనా గానీ 1-2 వేసుకుని జర్నీలో ఉన్నప్పుడైనా ఎప్పుడైనా గానీ ఈజీగా క్యారీ చేయొచ్చు. వీటిని మనం షీట్ మాస్క్ లాగా, ఇది మనకి ఏదైతే మనం లిక్విడ్ లో వేస్తామో అలా వేసిన తర్వాత ఇది మనకి షీట్ మాస్క్ లాగా ఫేస్ అంతా సరిపోయేంతగా ఓపెన్ అవుతుంది. సో దట్ మనం షీట్ మాస్క్ ని ఆ లిక్విడ్ ఏదైతే మనం అంటే సీరం కానీ ఇటువంటివి ఏవైతే మన స్కిన్ కేర్ కోసం యూజ్ చేయాలి అనుకుంటామో షీట్ మాస్క్ తో, సో వాటిలో డిప్ చేసి మనం ఫేస్ మీద వేసుకున్నట్లయితే కనుక ఇది చక్కగా షీట్ మాస్క్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి కంప్రెస్డ్ షీట్ మాస్క్. దీని ప్రైస్ 190 రూపీస్ అండి. అండ్ చూసారు కదా ఎన్ని వచ్చినాయో ఇందులో మనకి టోటల్ 30 పీసెస్ వస్తాయండి. అండ్ ప్రైస్ ఈస్ జస్ట్ 190 రూపీస్. 190 రూపీస్ లో మనకి 30 పీసెస్ వచ్చాయి. సో వెరీ రీజనబుల్ ప్రైస్ అనమాట. అండ్ ఈ హాల్లోని లాస్ట్ అండ్ ఫైనల్ ఐటమ్ వచ్చేసి నేను ఒక లిప్స్టిక్ తీసుకున్నానండి. మినీసోలో మనకి లిప్స్టిక్స్, నెయిల్ పెయింట్స్ ఇటువంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. సో ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. అండ్ ఇందులో నేను తీసుకున్నటువంటి షేడ్ వచ్చేటప్పటికి 06. సో ఈ 06 షేడ్ తీసుకున్నా నేను. ఇది ఒకసారి స్వాచ్ కూడా ఎలా ఉంటుంది అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇది వచ్చేసి లిక్విడ్ లిప్స్టిక్ ఫ్రెండ్స్. అండ్ ప్యాకేజింగ్ ఓవరాల్ గా చూసారు కదా ఇలా మనకి ట్రాన్స్పరెంట్ బాటిల్ లో వస్తుంది. అండ్ లిప్ కలర్ షేడ్ ఇదే అనమాట. సో ప్యాకేజింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. ఇప్పుడు దీని స్వాచ్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి నేను మీకు చూపిస్తాను. అండ్ దీని అప్లికేటర్ మనకి ఇలా వస్తుంది. సో ఇప్పుడు దీని స్వాచ్ చూద్దాం ఒకసారి. సో ఇది షేడ్ ఫ్రెండ్స్, చూసారు కదా మంచి బ్యూటిఫుల్ షేడ్. అండ్ ఇది నాకు ప్రైస్ 200 రూపీస్ పడింది. 200 రూపీస్ లో మనకి లిక్విడ్ లిప్స్టిక్ అండ్ షేడ్ చూసారు కదా మంచి బ్యూటిఫుల్ బ్రైట్ షేడ్ అన్నమాట. సో లైటర్ టు మీడియం స్కిన్ టోన్స్ ఉన్న వాళ్ళైతే కనుక దీన్ని బ్రౌనిష్ షేడ్ లాగా అనుకోవచ్చు. అలా వస్తుంది మనకి లిప్స్ మీద. అండ్ మీరు కనుక కొంచెం డార్కర్ స్కిన్ టోన్ కనుక అయినట్లయితే కనుక ఇది మంచి న్యూడ్ లిప్స్టిక్ గా కూడా యూజ్ చేయొచ్చు. సో ఓవరాల్ గా మినీసోలో నేను ఇప్పుడు తీసుకున్నటువంటి ఐటమ్స్ అయితే ఇవ్వండి. ఇప్పుడైతే ఈవినింగ్ ఆద్వికి స్నాక్స్ టైం అండి. యాపిల్ పెడుతున్నాను నేను ఇవాళ ఆద్వికి పచ్చిగా యాపిల్ పెడితే తినడానికి ఇంకా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అందుకని నేను ఇంకా బాయిల్డ్గానే పెడుతున్నాను అనమాట. సో బాయిల్ చేసి స్మాష్ చేసి పెడతాం కదా అలానే పెడుతున్నాను.
అండ్ వాడు చక్కగా కూర్చొని రిలాక్స్ అవుతున్నాడు అనమాట. కార్తిక్ గారు ఏమో వాడికి ఇదిగోండి కాళ్ళు చేతులు అన్నీ ప్రెస్ చేస్తున్నారు, ఇట్లా మసాజ్ చేస్తున్నారు అనమాట. వాడికి ఇలా మసాజ్ చేస్తే చాలా ఇష్టం, అందులోనూ కార్తిక్ గారు చేస్తే ఇంకా ఇష్టం అనమాట. తీసుకెళ్ళి ఆ కాలు చేయి ఆయన మీద పెట్టి ఇంక మళ్ళీ చేయమని చెప్తాడు. అదిగోండి మళ్ళీ కావాలా అంటే అని తలూపుతున్నాడు. ఈ టాయ్ వచ్చేసి ఆద్విక్ పర్నీ దగ్గర నుంచి తెచ్చుకున్నాడండి. ఆ పర్నీ దగ్గరికి వెళ్ళినప్పుడు బాగా ఆడుతున్నాడు అనమాట దీంతో. అందుకని చెప్పేసి వాళ్ళ అక్క వాడిని తీసుకెళ్ళి ఆడుకోమని చెప్పేసి ఇచ్చిందనమాట. తెచ్చుకొని ఇక్కడ రోజు దాంతో ఆడుకుంటూ ఉంటాడు. అండ్ స్నాక్స్ పెట్టేసిన తర్వాత వాడికి ఇదిగోండి నేను బట్టలు మడతేసుకుంటున్నాను, అండ్ వాడేమో కింద కూర్చొని ఆడుకుంటున్నాడు. వాడికి కార్లు, బ్యాట్ బాల్ ఇటువంటివన్నీ అంటే భలే ఇష్టం అండి. వాటితో ఎంతసేపు అయినా ఆడుకుంటూ ఉంటాడు. అండ్ ఇప్పుడు కోవిడ్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి బయటకు పార్క్కి కూడా ఈవినింగ్స్ తీసుకెళ్ళట్లేదండి. కాసేపు డాబా పైకే తీసుకెళ్ళి ఆడించుకుంటున్నాను. కాకపోతే ఇదిగోండి ఈవినింగ్ అయింది కదా, వాడికి ఏంటంటే బయటకు వెళ్ళడం ఇష్టం. అందుకని షూస్ తెచ్చుకొని ఇక్కడ పెట్టి వేయమని అడుగుతున్నాడు అనమాట. ఈ బట్టలు అవి ఫోల్డ్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా షూస్ వేసి కాసేపు డాబా పైకే తీసుకెళ్ళి ఆడిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.